ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ అనుదిన వాగ్దానం కోసం ఎదురు చూస్తున్న దేవుని ప్రజలారా, ప్రభు అయిన క్రీస్తు పేరట అందరికి శుభాలు తెలియజేస్తున్నాను. అందరూ క్షేమంగా ఉన్నారు కదా? ఈ శుభదినమందు మరొక శుభవేళలో ప్రభు మనలందరినీ కలుసుకోవటానికి దేవుడు అనుగ్రహించిన ఆశని బట్టి ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మరొక ఈ శుభదినమందు మరొక వాక్యాన్ని మీ ముందుకు దేవుని కృపను బట్టి తీసుకొని వస్తున్నాను. లూకాసు వార్త 15వ అధ్యాయము 31వ వచనం. లూకాసు వార్త 15వ అధ్యాయం 31వ వచనం. అందుకు అతడు, నా కుమారుడా, ఎల్లప్పుడూ నాతో కూడా నీవు ఉన్నావు, నావన్నీయు నీవే అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మళ్ళా చదువుతా చూడండి. అందుకు అతడు, నా కుమారుడా, నీవు ఎల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నావన్నీయు నీవే. ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ శుభదినమందు నా కుమారుడా అని పిలుపుతో ఆయన పిలుస్తున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు నా కుమారుడా అని పిలుస్తున్నాడు. ఎవరు ఈ మాట పలకగలిగేది? ఇతరులు ఎవరైనా పిలుస్తారా? వేరే యొక్క తండ్రి కానీ, వేరే యొక్క తల్లి కానీ, వేరే వాళ్ళు ఎవరైనా నా కుమారుడు అని పిలిస్తే మనం ఏం చేస్తాం? వాళ్ళకి వెళ్ళి ఏదో ఒక ఇంతకు చూస్తాం. కానీ ఈ లోకంలో నా కుమారుడిని పిలిచేది ఒకరికి హక్కు. ఒకరికి నీ తండ్రికి లేక నీ తల్లికి ఆ పదాన్ని వాడగలిగిన సమర్థత, ఆ విలువ ఉండగలిగినది ఎవరికైనా ఉన్నదంటే నీ తల్లిదండ్రులకే ఈ లోకంలో. కానీ అంతకన్నా తల్లిదండ్రుల కంటే కూడాను, బంధుమిత్రులందరికంటే కూడాను ఒక ఆయన నిన్ను పిలుస్తున్నాడు నా కుమారుడా అని. ఈ ఉదయకాల సమయంలో ఆయన పిలుపు విను. ఎవరు పిలిచేది నా కుమారుడని అంటే, నీ తల్లి మరిచిన, నీ తండ్రి మరిచిన ఆయన మరవని దేవుడు, ఆయన విడవని దేవుడు. కాబట్టి ఆయన నా కుమారుడా అని పిలిచే ఆ యొక్క అర్హత నా పరలోక రాజ్యంలో ఉన్నట్టు మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు మాత్రమే ఆ మాట పలకడానికి హక్కుదారుడుగా ఉన్నాడు. అందుకు అంటున్నాడు ఆయన, నా కుమారుడా, నువ్వు ఎల్లప్పుడూ నాతో ఉండాలి. ఎంత ఇష్టపడుతున్నాడు నా ప్రేమని దేవుని బిడ్డలారా. అయ్యా వినండి ఈ మాట, తల్లులారా ఈ మాట వింటున్నారు ఈ ఉదయకాల సమయంలో. నా ప్రేమని దేవుని బిడ్డలారా, మీరు ఎల్లప్పుడూ ఎవరితో ఉండాలంటండి? దేవునితో ఉండాలని కోరుకుంటున్నారు. అయితే మనం ఎవరితో ఉంటున్నాం ఈ దినమందు? నీ స్నేహితులతో ఉంటున్నావా? నీ బంధువులతో ఉంటున్నావా? లేక లోక సంబంధమైన మనుషులతోటి ఉంటున్నావా? లేక లోక సంబంధమైనట్టి పాపాన్ని అనుభవిస్తున్న వారితో ఉంటున్నావా? లేక లోక సంబంధమైనట్టి చెడు వ్యసనాలతో తిరిగి వారితో కలిసి ఉంటున్నావా? అయితే పరలోకమందు నా తండ్రి అంటున్నాడు, నా కుమారుడా, నీవు ఎల్లప్పుడూ నాతో ఉండాలయ్యా. కనీసం మన తల్లిదండ్రులు కూడా ఒక్కోసారి ఈ మాట అనకపోవచ్చు, నువ్వు నాతోటే ఉండు, నాతోనే బ్రతుకు అని. ఒకవేళ నీకు పెళ్లి అయిపోయిందనుకో, నువ్వు పక్కన ఉండురా, నువ్వు పక్కన నీ యొక్క కుటుంబాన్ని నువ్వు సాకుకోరని చెప్పి ఈ లోకంలో తల్లిదండ్రులు అనొచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, నీకు పెళ్ళి అయినా, నీకు బిడ్డలు కలిగినా, నీ కుటుంబం పెద్దదైనా, ఏదైనా కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు నాతోటే ఎప్పటి వరకు, ఎల్లప్పుడూ బతికినంత కాలం. ఆ కాలముతో ఏ కాలాన్నంటే సజీవంగా నువ్వు బ్రతికినంత కాలం నాతోనే ఉండాలి, నాతోనే గడపాలి, నాతోనే జీవించాలి, నాతోనే నువ్వు బ్రతకాలి, నాతోనే నువ్వు జీవించాలి పరలోకములు అని చెప్పి ఆయన పిలుస్తున్నాడు, నా కుమారుడా. చూడు ఎంత చక్కని ప్రేమ. ఒక్కోసారి మనం తప్పు చేసిన మన తల్లిదండ్రులు నా కుమారుడు అని చెప్పుకోవటానికి కూడా వారు ఒకసారి అంగీకరించరు. అయితే దేవుడు అంటున్నాడు, నువ్వు తప్పు చేసినా, అపరాధములు చేసినా, నిందరహితుడివైనా, పాపంతో ఉన్న గొప్పగా పిలుస్తున్నాడు ఆయన, నా కుమారుడా, ఎల్లప్పుడూ నాతో ఉండాలయ్యా, ఎల్లప్పుడుతో నాతో కలిసి బ్రతకాలయ్యా, ఎల్లప్పుడూ కలిసి నాతో నువ్వు ఉండాలమ్మా, ఎల్లప్పుడూ నాతో నువ్వు బ్రతకాలి తల్లి అని ఆయన చక్కగా పిలుస్తున్నాడు. ఈ ఆప్యాయత, ఈ ప్రేమ ఈ లోకంలో చూపగలిగినది ఏ తల్లిదండ్రులు లేరు. కానీ నా ప్రభు అయిన యేసుక్రీస్తు ఆప్యాయత పిలిచి అంటున్నాడు, ఎల్లప్పుడూ నువ్వు నాతో కూడా ఉండాలి. నాతో ఉన్నప్పుడు నీకు ఒక వారసత్వాన్ని ఇస్తున్నా. ఏంటి ఆ వారసత్వం అంటే, నావన్నీ కూడా నీకే, నేను సంపాదించిన సంపాదనంతా నీకే, నేను సమకూర్చిన రాజ్యమంతా నీకే, నా సింహాసనం నీది, నా కిరీటం నీది, ఈ పరలోకంలో కట్టబడిన మేడలన్నీ కూడా నీవే.
ఈ పరలోక రాజ్యానికి వారసుడు నువ్వే. ఈ పరలోక పట్టణంలో ఉన్న ప్రతి దానికి నువ్వే అధికారివి. ఎందుకంటే ఆయన మన తండ్రి కాబట్టి, మనం ఆయన కుమారులం కాబట్టి, ఈ లోకంలోంచి వదిలిపోయిన పరలోక రాజ్యంలో దేవునితో నువ్వు ఎల్లప్పుడూ బ్రతుకుతే, దేవునితో నువ్వు ఎల్లప్పుడూ నిత్యము కలిగి ఉన్నట్లయితే, దేవునితో ఎల్లప్పుడూ నువ్వు ప్రార్థనలో గడుపుతున్నట్లయితే, ఆయన అంటున్నాడు, నా కుమారుడా ఇవన్నీ నీకేనయ్యా, ఇవన్నీ నీకేనయ్యా అంటున్నాడు. ఈ లోకంలో తల్లిదండ్రులు మనకు ఎంత ఇచ్చింది సరికాదు, కానీ ఏమి సంపాదిస్తే ఒక్కోసారి అప్పు ఇవ్వచ్చు, ఒక్కోసారి డబ్బు ఇవ్వచ్చు, ఒక్కోసారి ఏమీ లేకుండా మన తల్లిదండ్రులు భూమి మీద గతించిపోవచ్చు. కానీ పరలోకమందు నీ తండ్రి అంటున్నాడు, అతడు ఆయన అంటున్నాడు, అందుకు అతడు, నా కుమారుడా ఎల్లప్పుడూ నాతో ఉండాలి, ఎల్లప్పుడూ నాతో బ్రతకాలి నువ్వు. కాబట్టి నాకున్నవన్నీ, ఈ ఆస్తి కానీ, ధనము కానీ, డబ్బు కానీ, సర్వ సంపదలన్నీ నీకే, ఇవన్నీ నీయేనని చక్కని ప్రేమతో దేవుడు ఈ దినాన, ఈ శుభదినాన నీకు అనుగ్రహించాలని, ఆయన కృపలు నీవు పొందుకోవాలని ఆయన నిన్ను పిలుస్తున్నాడు. ఏమని? నా కుమారుడా ఎల్లప్పుడూ నాతో నువ్వు ఉండాలి, ఎల్లప్పుడూ నాతో బ్రతకాలి, ఎల్లప్పుడూ నాతో ప్రార్థన జీవితం కలిగి బ్రతకాలి. ఈ లోకంతో ఎవరితో తిరిగినా, ఎవరితో కలిసిమెలిసి బ్రతికినా నీకు ఇస్తానంటాడా? లేదు. ఏ కాడికి నీ జోబుల నుంచి ఖాళీ చేయాలని, నీ డబ్బు ఖాళీ చేయాలని, నీ ధనమును ఖాళీ చేయాలని వాళ్ళు ఎదురు చూస్తుంటారు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంఘమా, ఈ ఉదయకాల సమయంలో ఆయన నిన్ను అంటున్నాడు, నా కుమార్తె ఎల్లప్పుడూ నాతో ఉండాలని, నా కుమారుడు ఎల్లప్పుడూ నాతో బ్రతకాలని, నా అన్నీ నీకు ఇస్తాననే ధైర్యం చెప్పగలిగిన ఏకైక తండ్రి నా ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలో ఎవరు చెప్పలేరండి. ఏ మానవుడు చెప్పలేడు. కోటీశ్వరుడైనా ఆయనని పిలిచి నా ధనాన్ని నీకు ఇస్తానంటాడా? అండు. కానీ పరమందున్న నా తండ్రి, పరలోకంలో ఉన్న నా తండ్రి ఆయన అంటున్నాడు, నావన్నీ నీకు అనుగ్రహిస్తాను, నావన్నీ నీకు అప్పగిస్తాను, నా రాజ్యము, నా సింహాసనము, నా కిరీటము, ఈ పరలోకంలో కట్టబడిన బంగారంతో కట్టబడిన ఆ నిర్మాణం కూడా నీకు అప్పగిస్తానని చెప్పి దేవుడు పిలుస్తున్నాడు. దేవుడు నా కుమారుడు అంటున్నాడు. ఆయన మాటకు లోబడినట్లయితే ఆ పరలోక రాజ్యానికి, ఆ శాశ్వతమైన రాజ్యానికి ఆయన నిన్ను వారసుడిగా చేసి, ఆయన పొందుకున్నవన్నీ, ఆయన సంపాదించినవన్నీ నీకు ఇవ్వాలని ఆయన ఎదురు చూస్తున్నాడు. ఈ మాటలు వింటున్నా నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీకు దేవుని యొక్క నామములు వందనాలు తెలియజేస్తూ, ఈ కార్యాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి ఇటువంటి జీవితం, ఇటువంటి ప్రణాళిక దేవుడు మనందరికీ సదాకాలం దయచేయునుగాక. ఆమేన్. అర్థం చేసుకుందాం. పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, నీ పాదాలకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఇదిగో నా తండ్రి, ఈ శుభదినం ముందు పరిశుద్ధుడా, దయగల తండ్రి, ప్రేమ కలిగిన నీ పాదాలకు బ్రతకాలని నా తండ్రి ఆశపడుతున్నాము. మనం విన్న నీ బిడ్డలను జీవితాంతం ఎన్నుకున్నందుకే స్తోత్రాలు. నీవు నిత్య రాజ్యంలో వారసులు కూడా నా తండ్రి బిడ్డలను ప్రభావాలుగా, మీ కుమార్తెలుగా మమ్మల్ని స్తుతించి అడిగి వేడుకుంటున్నాను. నాతో ఉండాలి, నాతో బ్రతకాలని నా తండ్రి తపన నా తండ్రి మా మీద నువ్వు చూపిస్తున్న ప్రేమను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ, బిడ్డలుగా మమ్మలను మీ బిడ్డలను అయ్యా, మా బిడ్డలను అందరినీ కనికరించి ఆదరించి బలపరచాలని యేసు నామములో ఈ బిడ్డలందరికీ నీ రాజ్యం, నీ కృపా పొందులాగిన సహాయం దయచు. మా ప్రభువైన యేసుక్రీస్తు పేరిట స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఈ యొక్క ప్రోగ్రామ్ను మరి ఇతరులకు కూడా షేర్ చేయండి. చూసిన వారు సబ్స్క్రైబ్ చేసి దేవుని కృప వల్ల మీరు కూడా ఆశీర్వదించబడాలని దేవుడు మిమ్మల్ని మెండారుగా ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ.